హలో సార్. హలో రూప్సేన్. సార్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి? సో దాని మీద కొంచెం డిస్కషన్ చేసుకుందాం. సో ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా? అంటే మనం ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ మన అందరం వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా. ఫేస్బుక్ ప్లాట్ఫామ్ని ఛానల్గా దేనికోసం వాడతాం? మన ఫ్రెండ్స్ అప్డేట్స్ చూసుకుంటాకి, సో ఏం జరుగుతుందో వాటికి హ్యాపెనింగ్ తెలుసుకుంటా కోసం వాడుతూ ఉంటాం. సో మీరు ఒక పోస్ట్ని మీరు ఆర్గానిక్గా పోస్ట్ చేస్తే, అంటే మనకు బేసిక్గా ఏంటంటే మన కోర్సులు ఇవన్నీ చెప్తాం. సో మన పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక పేజ్లో పోస్ట్ చేస్తే రీచ్ అనేది ఒక లెవెల్ దాటపోదు. అంటే రీచ్ 200 మంది 300 మంది అవుతుంది. కానీ ఒక బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీడ్స్ ఎక్కువ కావాలి. మనం ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకుందాం అనుకోండి. స్కూల్కి ఎన్ని లీడ్స్ కావాలి పర్ మంత్? అట్లీస్ట్ ఒక 500 నుంచి 1000 లీడ్స్ కావాలి అడ్మిషన్స్ అవ్వాలంటే. అన్ని లీడ్స్ కావాలంటే ఆర్గానిక్గా జనరేట్ చేయడం కష్టం. కాబట్టి మనం ఫేస్బుక్ అనిలో యాడ్స్ అనే కాన్సెప్ట్స్కి వెళ్తాం. సో ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఎవరో ఫ్రీగా ఇవ్వరు. డెఫినెట్లీ దేర్ షుడ్ మేక్ మనీ ఫ్రమ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ యాడ్స్ ఎలా అంటే మనం టీవీ చూస్తూ ఉంటే టీవీలో ఎలా యాడ్స్ అయితే వస్తూ ఉంటాయో టిపికల్గా, అలాగే ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు మీ ఫేస్బుక్ ప్లాట్ఫామ్ చూస్తే మీకు రైట్ సైడ్ ఏడీ యాడ్ అని వస్తూ ఉంటుంది. మీరు చూస్తే కనుక తెలుస్తుందండి. సో ఫేస్బుక్ యాడ్స్ అనేది B2C బిజినెసెస్కి, బిజినెస్ టు కన్జ్యూమర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతాయి. అంటే ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఏ హాస్పిటల్ ఏదైనా ఆఫర్ రన్ చేస్తున్నారు బాడీ టెస్ట్ల మీద, లేదంటే ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఏ స్కిన్ క్లినిక్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, లేదంటే ఏదో సంథింగ్ ఏదైనా ట్రీట్మెంట్కి చిన్న అలాంటి ఆఫర్స్. అంటే బేసిక్గా వీ షుడ్ అండర్స్టాండ్ ద కస్టమర్ మైండ్ సెట్. మన ఫేస్బుక్ టిపికల్గా ఎప్పుడే వస్తాం? మనకేం వర్క్ లేదు, మనకి ఫ్రీ టైం ఉన్న టైంలో వస్తాం. సో ఆ టైంలో వచ్చినప్పుడు ఏదైనా ఆఫర్ ఉంటేనే కస్టమర్ అనేది ఎంక్వైరీ ఫామ్ ఫిల్ చేస్తాడు. సో ఫేస్బుక్ యాడ్స్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే. కాకపోతే మీరు జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోయి ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేసినంత మాత్రాన మీరు సక్సెస్ కారు. మీరు ఒక మెంటార్ ఉండాలి, ఎవరొకళ్ళు మిమ్మల్ని ఒక ట్రైన్ చేసే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఫేస్బుక్ యాడ్స్ అనేవి బాగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఫేస్బుక్ యాడ్స్ కరెక్ట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం ఎలా సార్? ఆడియన్స్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బిజినెస్ ఏంటి, మన కస్టమర్స్ ఎవరు, మన పర్సోనా ఏంటి, ఇవన్నీ డిఫైన్ చేసుకోవాలి. సో ఈ టాపిక్స్ అన్ని మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో మనం మొత్తం టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాం. సో ఆ టాపిక్స్ అన్ని ఇన్ డీటెయిల్ వెళ్తూ ఉంటాం. సో అంటే టిపికల్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఐ కెనాట్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద వీడియో. ఎందుకంటే మన కస్టమర్స్ టు కస్టమర్ అనేది టార్గెట్ పర్సన్గా మారిపోతుంది. టార్గెట్ పర్సన్ అంటే టార్గెట్ కస్టమర్స్ని టార్గెట్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారు కదా బిహేవియర్, దాన్ని టార్గెట్ పర్సన్ అంటాం. సో విత్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ పీపుల్ కెమ్ టు నో. ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా మీ బిజినెస్ ఏంటి, మీ బిజినెస్ కస్టమర్స్ ఎవరు, మీ కస్టమర్స్ ఏజ్ గ్రూప్ ఏంటి, మీ కస్టమర్ బిహేవియర్ ఏంటి, మీ కస్టమర్ల ఇంటర్నెట్ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ ఎక్కడ మనం డిఫైన్ చేయలేం. ఓకే సార్. సో ఇవన్నీ తెలియాలి అంటే డెఫినెట్గా ఏంటంటే మీకు కొంచెం డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కనుక డెఫినెట్గా మీరు చేయగలరు. ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇవన్నీ చేయడం ఈజీ కాదు. ఓకే సార్. సో ఒక పోస్ట్ని మనము యాడ్గా ప్రమోట్ చేయాలంటే సో ఎంత బడ్జెట్ మనం స్పెండ్ చేయవచ్చు సార్? బడ్జెట్ స్కోప్ అనేది లిమిట్లెస్. బట్ మన బిజినెస్కి ఎన్ని లీడ్స్ కావాలి, మనం ఎన్ని లీడ్స్ మనం హ్యాండిల్ చేయగలం దాన్ని బట్టి మనం యాడ్ క్యాంపెయిన్ రన్ చేయాలి. మన బిజినెస్లో మనం ఒక మంత్ 1000 లీడ్స్ జనరేట్ చేయగలంటే 1000 లీడ్స్ జనరేట్ చేసుకోవాలి. బై కొంచెం రూపాయి ఎక్కువ తక్కువ అవుతుంది. ఫేస్బుక్ యాడ్లో లీడ్ జనరేషన్ కాస్ట్ బిట్వీన్ 100 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా ఉంటుంది. సో మన స్మార్ట్నెస్, మనం ఎలా ఉండి మనం ఎంతలా చేస్తాం అనేది ఇట్స్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ అస్. ఓకే సార్. సో ఈ ఫేస్బుక్ ఓవరాల్గా మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది సార్? సో నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసాను. నాకు 12 years ఎక్స్పీరియన్స్లో చాలామంది డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ మనం చేస్తాం. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టార్కి ఫేస్బుక్ అనేది చాలా అసలు పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే, సో ఫేస్బుక్ అనేది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ యాడ్ క్యాంపెయిన్స్లో. ఫేస్బుక్ యాడ్స్ ఉంటాయి, గూగుల్ యాడ్స్ ఉంటాయి, SEO ఉంటుంది, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, రకరకాలు ఉంటాయి. అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడితేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ని డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ సినారియో కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ రూప్సన్.